జాహిర్ కాస్మీ అని చెప్పి ఇతను పాకిస్తాన్కి సంబంధించిన ఒక వెపన్స్ ఎక్స్పర్ట్ అండి. అంటే స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ అంటారు దాని యొక్క హెడ్. సో అలాగే వెపన్స్ పాకిస్తాన్లో ఎలాంటి ఆయుధాలు ఉండాలి దానికి సంబంధించిన అడ్వైస్ ఇచ్చే ఒక నిపుణుడు. సో ఇతను ఏం చేశాడు అంటే నిన్నటికి నిన్న ఒక మెసేజ్ పెట్టాడు. ఇందులో ఇతను ఏమంటాడు అంటే భారత్ త్వరలోనే ప్లూటోనియం బాంబ్ అనేది తయారు చేయబోతున్నారు. మొన్న ఒక వీడియోలో క్లియర్గా కల్పాకం, చెన్నై వద్ద ఉండే కల్పాకంలో మనము ఒక న్యూక్లియర్ మైల్ స్టోన్ని సృష్టించామండి. రష్యా తరువాత భారత్ మాత్రమే ఇలాంటి ఒక పరిశోధన చేయడము, దాంట్లో ఒక ఘన విజయాన్ని సాధించడం. అంటే మీరు కన్స్యూమ్ చేస్తున్న ఫ్యూయల్ కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం మీ రియాక్టర్ ఈ పని చేసి చూపించింది. కాబట్టి త్వరలోనే ఎక్కువ ఫ్యూయల్ అంటే ఏంటి, అన్లిమిటెడ్ ఎనర్జీని మీరు క్రియేట్ చేయబోతున్నారు. 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ 3rd స్టేజ్కి వచ్చేసాం. 3rd స్టేజ్లో ఏం జరుగుతుంది, ప్లూటోనియం 239 అలాగే థోరియం 232 ఈ 2 మిశ్రమం ఈ ఫ్యూయల్స్ని కలిపి మీరు రియాక్టర్లో వాడినప్పుడు మీకు యురేనియం 233 అనబడే ఒక అన్లిమిటెడ్ ఎనర్జీని క్రియేట్ చేసే ఫ్యూయల్ అనేది దొరుకుతుంది. సో మనం ఆ స్టేజ్కి వచ్చేసాం, అంటే ఫైనల్ స్టేజెస్లో ఉన్నాము. ఇది ఒకవేళ సాధించాము అంటే ఏంటి, భారత్లో ఎక్కడైనా కూడా మీరు న్యూక్లియర్ ఎనర్జీని వాడవచ్చు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఎలక్ట్రిసిటీ పవర్ గ్రిడ్స్ అంటాం చూసారా, ఆ ప్లేసెస్లో అంతా కూడా మనం న్యూక్లియర్ పవర్ని వాడతాం. సో ఇది ప్రపంచంలో ఒక అరుదైన ఘనత. మీకు రష్యా తరువాత మనము మాత్రమే చేయగలిగాం. 1950స్లోనే హోమీ బాబా 5 లక్షల టన్నుల థోరియం అనేది భారత్లో ఉంటుంది. కాబట్టి మన న్యూక్లియర్ రియాక్టర్స్లో థోరియమే మనం ఎక్కువ వాడాలి. ఇవాళ కూడా ప్రపంచంలో ఎవరి వద్ద హైయెస్ట్ థోరియం నిల్వలు రిజర్వ్స్ అంటే భారతే నంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. చాలామందికి తెలియదు. సో ఇప్పుడు మనము యురేనియం 233ని రీచ్ కాబోతున్నాం. సో ఇదంతా మింగుడు పడ్డం లేదు. కాబట్టి జాహిర్ కాస్మీ ఇతను ఏమంటాడు అంటే ఇది మాకు ఎంత ప్రమాదం, ఇష్యూ ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇవాళ ఇరాన్ వద్ద వాళ్ళని అడిగారు అనుకోండి, ఇది సివిలియన్ ఎనర్జీ కోసమే మేము యురేనియం అనేది తయారు చేస్తున్నాం. ఎన్రిచ్డ్ యురేనియం సివిలియన్ పర్పస్ కోసమే, అవునా? కానీ అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు ఏమంటున్నారు, మీకు అణుబాంబులు తయారు చేయడానికే వాళ్ళు ఈ పరిశోధనలు చేస్తున్నారు, అవునా? ఇప్పుడు ఇరాన్లో ఉండే ఈ న్యూక్లియర్ ఎనర్జీని భారత్లో 5 ఏళ్ల పాటు ఉంచాలండి. ఇది ప్రపోజల్. 5 ఏళ్ల పాటు ఉంచిన తరువాత మళ్ళీ ఇరాన్ వెనక్కి తీసేసుకుంటుంది. వాళ్ళు అన్నది ఇది. కానీ అమెరికా ఏమంటుంది, అలా కాదు, 20 ఏళ్ల పాటు భారత్లోనే ఉండాలి. నువ్వు నీ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపేసేయి. 5 ఏళ్ళు ఆపుతాం, లేదు 20 ఏళ్ళు ఆపాలి. ఇక్కడే గొడవలు. సో ఇప్పుడు ఏమైంది, భారత్లోనే ఇలాంటి ఒక పరిస్థితి. వాళ్ళు ఏకంగా ప్లూటోనియం అంటే లిమిట్స్ దాటిన ప్లూటోనియంని తయారు చేస్తున్నారు. స్టేజ్ 3కి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళ వద్ద ఎక్కువ ప్లూటోనియం ఉంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ప్లూటోనియం బాంబును తయారు చేస్తారు. మా మీద వాడడానికే ఈ పరిశోధనలు. ఇది పాకిస్తాన్ వాడి వెర్షన్. ఇప్పుడు 20 ఏళ్ళు అన్నారనుకోండి, ట్రంప్ గాడు ఎలాగో ఉండడు, పుతిన్ గారైతే ఏకంగా 150 ఏళ్ళు ఎలా బతకాలి, ఆయన ఆ పరిశోధనలో ఉన్నారు. మరి మోదీ గారి పరిస్థితి ఏంటి ఒకసారి కామెంట్స్లో రాయండి. 20 ఏళ్ల తరువాత భారత్ ఎలా ఉంటుంది, అప్పుడు మోదీ గారు ఏంటి, సో ఈయన ఎక్కడ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు ఆలోచించారు అనుకోండి, ఫ్యూచర్లో చాలా విచిత్రమైన ఒక భారత్ను మనం చూస్తాం. ఖచ్చితంగా అదైతే నేను చెప్పగలను. అలాంటప్పుడు ఇవాళ మనము చేస్తున్న ఈ న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ అంటే ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అండి. ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఈ నిపుణుడు ఏమంటాడు అంటే మీకు వీళ్ళు చెప్తున్న ఈ రియాక్టర్ ఏదైతే ఉందో అది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళ సేఫ్ గార్డ్స్లోకి రానే రాదు.
అంటే వాళ్ళ పారామీటర్స్, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఇది ఉండదు. భారత్ ఇలాగా ఇంత పెద్ద ఏజెన్సీని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. అంటే మోదీ గారు ఏమంటున్నారు, సివిలియన్ ఎనర్జీ కోసరమే మేము స్టేజ్ 3కి వెళుతున్నాము. ఏమండి, మీ చేతిలో ప్లూటోనియం ఉన్నప్పుడు మీరు ప్లూటోనియం బాంబు తయారు చేస్తారా, లేదా మీకు ప్రజలకు ఎలక్ట్రిసిటీ ఇస్తారా? ఖచ్చితంగా మీరు ఇందులో ఈ రేస్లో మనం ఏమంటున్నామండి, 200 న్యూక్లియర్ బాంబ్స్ త్వరలోనే మనం సిద్ధం చేయబోతున్నాం. పాకిస్తాన్ వాడు చెయ్యలేడు, అలాంటి పరిశోధనలు లేవు, వాడి వద్ద డబ్బు లేదు. కానీ మనం ఏంటి, టార్గెట్ అంతా 200 న్యూక్లియర్ బాంబ్స్. సో దీనిని సిద్ధం చేసినప్పుడు ఇందులో మీకు ప్లూటోనియం బాంబ్స్ కూడా ఉండొచ్చు కదా. అంటే ఏ ఒక దేశము కూడా 100 బాంబులు వాడరు కదండి, వాడే అవకాశాలు లేవు కదా. కానీ మీ యొక్క పవర్ ఏమిటి? ఇప్పుడు మీరు ఇండియా అన్నారు అనుకోండి, నో ఫస్ట్ యూస్, క్లియర్గా చెప్తాం, నో ఫస్ట్ యూస్. రెండవది చూశారు అనుకోండి, క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ అంటాం. అంటే శత్రువులను భయపెట్టడానికే ఇన్ని అస్త్రాలు మా వద్ద ఉన్నాయి, రియల్గా వీటిని వాడాలి అనే ఉద్దేశము భారత్కి ఎప్పుడూ లేదు. ఇది మన న్యూక్లియర్ పాలసీ అండి, నో ఫస్ట్ యూజ్, అలాగే క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ అంటారు, మీకు CMD అంటారు. ఇది మన యొక్క పాలసీ అండి. కాబట్టి ఇప్పుడు వీడికి భయం ఏమిటి? ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఎనర్జీనే భారత్లో ఉంచితే ఇది ఎంత ప్రమాదం? వాళ్ళు ఆల్రెడీ మీకు ఇంటర్నేషనల్ న్యూక్లియర్ ఎనర్జీ ఏజెన్సీనే బోల్తా కొట్టిస్తున్నారు. ఇదంతా ఏమిటి? వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తే, ఈ ఏజెన్సీ వాళ్ళు మీ వద్దకు వచ్చి వెరిఫై చేశారనుకోండి, ఎన్ని బాంబులు ఎక్కడెక్కడ ఉంచారు లెక్కలు రాసుకుంటారు. రాసుకొని వీళ్ళు ఓపెన్గా ఈ డేటాను బయట పెడతారు. అంటే ఓపెన్గా కాదండి, ఏ దేశమైనా ఆ దేశానికి సంబంధించిన ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ఉంటుంది కదా, వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు. ఇండియాలో ఎన్ని అణు అస్త్రాలు ఉన్నాయి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటున్నాం చూసారా, ఇందులో మీరు ఎలాంటి ఫ్యూయల్ మీద వర్క్ చేస్తున్నారు, స్టేజ్ 3 అంటారు, దాన్ని ఎవరు వెరిఫై చేయలేరు కదా, సేఫ్ గార్డ్స్లోకి రాదు కదా, మీకు పారామీటర్స్లోకి రానప్పుడు దీనిని ప్రపంచం ఎలా తెలుసుకుంటుంది? ఇది వీడు అడిగే ప్రశ్న. సో పాకిస్తాన్ ఎక్స్పర్ట్ దీనిని ఏదో ఒక రకంగా మేము బయట పెడతాం, అమెరికాకు ఒక రిపోర్ట్ ఇస్తాము, అలాగే ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ వాళ్ళకి ఒక రిపోర్ట్ ఇస్తాము, మీరు వెరిఫై చెయ్యండి. వీళ్ళు సివిలియన్ పర్పస్ అనే అంటున్నారు, కానీ మాకు చాలా డౌట్స్. ఎందుకు? ఎక్సెసివ్ ప్లూటోనియం అనేది ఇవాళ 3rd స్టేజ్లో వీళ్ళు క్రియేట్ చేయబోతున్నారు. ఇది ప్రపంచానికే ముప్పు. ప్లూటోనియం బాంబ్ భారత్ వద్ద ఉన్నప్పుడు మా పాకిస్తాన్ లాంటి దేశాలు వీళ్ళు ప్రమాదంలో పడిపోతారు. కాబట్టి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండాలి అని చెప్పి వీడు చెప్తున్నాడు. కానీ మనం ఏం చెప్తున్నాము, ఇది మా సివిలియన్ పర్పస్ కోసమే, మా వద్ద కావలసిన అణు అస్త్రాలు ఉన్నాయి. సో ఎవరి మీద వాడాలన్నా మేము వాడగలం. సో మీకు ఇలాగ న్యూక్లియర్ ట్రయాడ్ అంటాము కదా, మీకు త్రూ ఎయిర్, అలాగే మీకు సముద్రము, అలాగే భూమి, ఎక్కడ నుంచైనా కూడా మేము మా అణు అస్త్రాలను వాడగలము. మా వద్ద అగ్ని ఉంది, పృథ్వీ ఉంది, బ్రహ్మోసు ఉన్నప్పుడు మేము ఇప్పుడు ఇక్కడ కల్పాకములో ఇలాంటి న్యూక్లియర్ రియాక్టర్లో అణు అస్త్రము తయారు చేయాల్సిన అవసరము లేదు. మీరు ఒకవేళ అలా అనుకుంటున్నారు అంటే అది మీ భ్రమ. కావాలంటే పారామీటర్స్ చూడండి. మా స్టేజ్ 3 ప్రోగ్రామ్ ఏమిటో ప్రపంచ స్థాయిలో అందరికీ చెప్తున్నాం, మనం ఓపెన్గా చెప్తున్నాం. మనము మన వద్ద ఉండే థోరియం రిజర్వ్స్ని మ్యాక్సిమం వాడుతున్నామండి. హోమీ బాబా గారు ఇదే మనకు చెప్పారు, ఆ పనే చేస్తున్నాము. మరి ఇప్పుడు భారత్ నిజంగానే ప్లూటోనియం బాంబుని తయారు చేస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి? ఇది పాకిస్తాన్ వాడి సమస్య. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.